హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఇక్కడ లడ్డు పాట అనమాట మా గల్లీలో. అండ్ ఇక్కడ ఈ అంకుల్ పాడుతూ ఉన్నారు. ఈ అంకుల్ పేరు వెంకట్ అనమాట. సో గుడిలో కూడా మా వెనకాల గల్లీలో దుర్గమ్మ గుడి ఉంటుంది, అక్కడ కూడా తను అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో మంచి జోష్ ఉన్న అంకుల్ అనమాట ఈ అంకుల్, వెంకట్ అంకుల్ అని చెప్పి. అందుకే ఈయననే లడ్డు పాట పిలవడానికి పిలిచారు. అండ్ ఈ అంకుల్ మాత్రం లడ్డు పాట పాడేటప్పుడు ఫుల్ జోష్తో ఉన్నాడు. అందరినీ అంటే మబ్బుగా ఉన్న వాళ్ళని కూడా ఇట్లా హుషారు తెప్పించేలాగా మాట్లాడుతున్నాడు అనమాట అన్ని మాటలు. అండ్ చూడండి, మీరే చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది. ఫుల్ పంచేసేస్తున్నాడు, ఫుల్ జోక్స్, కామెడీ చేసింది. అంకుల్ వల్లనే కొంచెం లడ్డు పాట అనేది కొంచెం ఏమంటారు ఎంటర్టైన్మెంట్గా ఉందన్నమాట. చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. సో మీరు నేను ఇక్కడ వరకు మాట్లాడడం ఇంకా స్టాప్ చేస్తాను, ఇంకా మీరు వీడియో చూడండి, మీకు తెలుస్తుంది అంకుల్ ఎంత జోక్స్ వేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది చూడండి. రాజశేఖర్ రెడ్డి అన్న కానీ వెంకట్ కానీ అందరు బస్తీలో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడ కనిపిస్తలేదు నాకు, ఇక్కడ ఉంది అన్న. ఇంకా పేరు అందరికి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము. గణేష్ మహారాజ్ కి కమిటీ వారి వేలం పాట మొట్టమొదటి 5,001 రూపాయి. 5,001 రూపాయి. వెంకట్ యాదవ్ 11,000 రూపాయలు. అంటే నేనే వెంకట్ యాదవ్ 11,000 రూపాయలు. వెంకట్ యాదవ్ 11,000 రూపాయలు. ఆలోచించిన ఆశాభంగం చెప్తున్నా, ఎంత మంచి లడ్డు దొరకడం చాలా అదృష్టంతో భావం. ₹1,00,000. 12,000 రూపాయలు. రాజశేఖర్ రెడ్డి అన్న లక్షానికి ఖుషి అయినా నేను. 12,000 రూపాయలు. రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు 13,000 రూపాయలు. శ్రీనివాస్ రెడ్డి గారు 13,000. వెంకట్ కొంచెం నువ్వు ఆవదీయాలి. 40,000. 14,000 అన్న పేరు. మన్యం రాజు గారు 14,000 రూపాయలు. మన్యం రాజు గారు 14,000 రూపాయలు. రాజశేఖర్ రెడ్డి అన్న 15,000 రూపాయలు. 1,000 పోతే ఎట్లా? నాకు కొంచెం స్పీడ్ పెంచాలి. 2025 ఉన్నాం స్పీడ్. శ్రీనివాస్ రెడ్డి గారు జంపు 20,000. శ్రీనివాస్ రెడ్డి 20. పేరు మేధాన్స్ రెడ్డి, మామూలుడు కాదు. మేధాన్స్ రెడ్డి 21,000 రూపాయలు. శ్రీనివాస్ రెడ్డి గారు 25, 25,000 రూపాయలు. శ్రీనివాస్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు 26,000 రూపాయలు. రాజశేఖర్ రెడ్డి గారు 27,000 రూపాయలు. రాజు గారు మీరు మాట్లాడు. 27. వన్నం రాజు గారు చెప్పిన నీ పేరు చెప్పు. రాజు గారు 27,000 రూపాయలు. రాజు గారు 27,000 రూపాయలు. మేధాన్ శెట్టి 28. మేధాన్ శెట్టి 28. మేధాన్ శెట్టి 28. నాకు ఎక్స్పెక్ట్ ఏమనిపిస్తుంది అంటే ఈ లడ్డు స్పీడ్ చూస్తే 1,28,000 అనేసి నాకు ఆలోచన. ఏమంటారు? ఓకేనా? 28,000 రూపాయలు. మేధాన్ శెట్టి. వెంకట్ ఏం మాట్లాడతలేవు? సంపత్రావు 28,200 రూపాయలు. 28,200. వెంకట్ యాదవ్ 30,000. వెంకట్ యాదవ్ 30,000. అంటే నేను వెంకట్ యాదవ్ 30,000. వెంకట్ యాదవ్ 30,000. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు సలగారు 31. శ్రీనివాస్ రెడ్డి గారు 31. సలగాడు శ్రీనివాస్ రెడ్డి గారు 31. శ్రీనివాస్ రెడ్డి గారు 31. మీరు కూడా అందరికి ఓన్లీ బాయ్సే కాదు, అందరు పాడొచ్చు ఇది పాట. వేదాంశ్ రెడ్డి చల్లు. వేదాంశ్ రెడ్డి డాన్స్ చేస్తాడా? శ్రీనివాస్ రెడ్డి గారు 31,000 రూపాయలు. రాజు గారు 32,000 రూపాయలు. రాజు గారు 32,000 రూపాయలు. అయితే వేస్తున్నా. రాజు గారు 32,000 రూపాయలు. అమ్మా ప్రతిరోజు లడ్డు గణనాథుని యొక్క పూజా కార్యక్రమం చేయడము, దాని తర్వాత ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడము చాలా అదృష్టము. దాంతో పాటు వేలం పాటలో పాల్గొనడం ఇంకా అదృష్టం.
రెడ్డి రాజు గారు 32,000 రూపాయలు. 32,000 రూపాయలు. రాజశేఖర్ అన్న మాట్లాడాలి, మీరు మాట్లాడితేనే బాగుంది. నువ్వు ఎంత పాట పాడితే అంత మజా వస్తుందన్న, గొంతు బాగుందన్న చెప్పన్నా. రాజు గారు 32,000 రూపాయలు. వెంకట్ ఏమైంది, పాట రాదా? 32,000 రూపాయలు రాజు గారు. 32,500 రాజశేఖర్ రెడ్డి గారు. కుడి పక్క కొంచెం బరువు అవుతుంది, ఎడమ పక్క లేట్ కొంచెం బరువు తగ్గింది. 32,500 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. 32,500 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. సుబ్రహ్మణ్యం అని కూడా వాడొచ్చు మాట మంచిగా. అన్నా అంటలేవు, అంటావానా? 32,500 రూపాయలు మేధాన్స్ రెడ్డి. 32,500 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. రాజు గారు పేరు కృష్ణ. 33,011 రూపాయలు. 33,011 రూపాయలు అన్నా చెప్పాలి రాజు గారు. 34,000 రాజు గారు. మన్యం రాజు గారు 34,000 రూపాయలు. 34,000 రూపాయలు. 34,000 రూపాయలు మన్యం రాజు గారు. 35,000 రూపాయలు మేధాన్స్ రెడ్డి. మేధాన్స్ రెడ్డి గారు 35,000 రూపాయలు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని ఏమనుకుంటుంది తెలుసా? లాస్ట్ పాట మన అయితే కిక్కే వేరప్ప అనుకుంటుండు. 35,000 రూపాయలు మేధాన్స్ రెడ్డి గారు. మేధాన్స్ రెడ్డి గారు 35,000 రూపాయలు. మన్యం రాజు గారు 35,000 రూపాయలు. మేధాన్స్ రెడ్డి గారు. కొన్ని సెకండ్స్ ఉంటుంది ఈ ఛాన్స్, ఆ ఛాన్స్ మనం సద్వినియోగం చేసుకోవాలి. మన్యం రాజు గారు 36,000 రూపాయలు. 36,000 రూపాయలు మన్యం రాజు గారు. కొంచెం జోష్ రావాలంటే బ్యాండ్ కొట్టిద్దామన్నా, జోష్ రావాలంటే బ్యాండ్ కొట్టిద్దాం. 36,000 రూపాయలు మన్యం రాజు గారు. 36,000 రూపాయలు మన్యం రాజు గారు. గణనాథుని యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొన్న రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అందరికి ధన్యవాదాలు. 36,000 రూపాయలు మన్యం రాజు గారు. 37,000 రూపాయలు జన్వి గారెడ్డి. 37,000 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. 37,000 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. అన్నా అంత మీరే, నాకు సంబంధం లేదు అన్నవు, అంత మీరే అన్నా. 37,000 రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారు. 7,000 రూపాయలు రాజశేఖర్ రెడ్డి. 38,000 రూపాయలు మన్యం రాజు గారు. 38,000 రూపాయలు మన్యం రాజు గారు. మేధాన్స్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కనిపించలేదు. 38,000 రూపాయలు మన్యం రాజు గారు. 38,000 రూపాయలు. 40,000 రూపాయలు మన్యం రాజు గారు. మన్యం రాజు గారు 40,000 రూపాయలు. గణనాథుని యొక్క లడ్డు. 40,000 రూపాయలు మన్యం రాజు గారు ఒకటోసారి. 40,000 రూపాయలు మన్యం రాజు గారు ఒకటోసారి. ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది అన్నా, లెఫ్ట్ రైట్. 40,000 రూపాయలు మన్యం రాజు గారు ఒకటోసారి, రెండోసారి. కొంచెం సేపు ఆగుతా నేను. 40,000 ఒక్క 100. 42,000 ఒక్క 100. 42,000 ఒక్క 100. 42,000 ఒక్క 100 రాజశేఖర్ రెడ్డి. 42,000 ఒక్క 100 రాజశేఖర్ రెడ్డి గారు. 42,000 రాజశేఖర్ రెడ్డి గారు ఒకటోసారి. 42,000 ఒక్క 100 రాజశేఖర్ రెడ్డి ఒకటోసారి. నాకు ఆఫ్ సెంచరీలో దాటాలని కోరికుంది ప్రదీప్.
42,100 రెండోసారి 42,100 రెండోసారి గణేష్ మహారాజ్ కి లడ్డు ఎవరు కొట్టరు వాళ్ళ లడ్డు చోర్ అయితే లడ్డు చోర్ కి లడ్డు కనిపించలేదా ఇగో జై బోలో గణేష్ మహారాజ్ కి 42,100 రాజశేఖర్ రెడ్డి అన్న పాడాలా వద్దా 42,100 రాజశేఖర్ రెడ్డి అన్న ఒకటోసారి రెండోసారి నాకు పాడకూడదు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి ఓం శ్రీ పార్వతీ పతే హర హర మహాదేవ 42,100 రాజశేఖర్ రెడ్డి గారు ఒకటోసారి మన్యం సార్ ఒక చిన్న మాట పాడండి 42,100 రాజశేఖర్ రెడ్డి అన్న ఒకటోసారి రెండోసారి ఇక్కడ లాస్ట్లో మన్యం రాజు అని చెప్పేసి మా ఇంటి పక్కన ఉంటాడు అంకుల్. ఆయన లడ్డు పాట పాడేశారనమాట. 43,000 అరౌండ్ అంతవరకు పాడేశారు. ఇంకా తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ అంతా కొడుతున్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు కదా. సో వాళ్ళు పాడారని చెప్పేసి లాస్ట్లో ఇంకెవరు పాడట్లేదు. 43 దగ్గర ఆగిపోయింది యాక్చువల్లీ. సో ఇంకా ఎవరు రావట్లేదు అని చెప్పి ఇక్కడితో స్టాప్ అయిపోయింది లడ్డు పాట. ఇంకా లడ్డు పాట పాడిన తర్వాత వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడే అక్క సౌండ్కి తట్టుకోలేక వచ్చేస్తూ ఉంది. అంతా ఫుల్ సౌండ్ ఉండే, తీన్మార్ ఉండే బీట్కి. ఇంకా ఈ అంకుల్ చూడండి ఇక్కడ. సో వాళ్ళ ఇంటి లోపలికి వస్తారనమాట, ఇంకా వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ లడ్డు పాట అనేది అంకుల్ ఈ సంవత్సరం మన్యం రాజు అంకుల్ పాడారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందరు కూడా చాలా హ్యాపీగా వెల్కమింగ్ చేశారు, రిసీవ్ చేసుకున్నారు అంకుల్ని. అలా వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోతున్నారు. సో అయిపోయింది గైస్ లడ్డు పాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.